మీరు దేవుని గురించి ఆలోచిస్తున్నప్పుడు మీకు భయం వస్తుందా? లేక ప్రేమతో ఆయన యొద్దకు వెళ్ళాలనిపిస్తుందా? చాలామంది దేవుణ్ణి ఆలోచిస్తున్నప్పుడు భయపడుతుంటారు. దేవుడు కఠినంగా ఉన్నాడనే ఆలోచనని కలిగి ఉంటారు. ఈరోజు మీకు ఒక సత్యాన్ని మీకు తెలియజేస్తున్నాను. ఏంటి సత్యం అంటే, చాలామంది ప్రజలు ప్రభువుని ఎరిగిన బిడ్డలు కూడా, క్రైస్తవులైన ఎవరైనా కూడా దేవుడంటే ఒక విధమైన భయాన్ని కలుగు చేసుకున్నారు వాళ్ళ హృదయంలో. కఠినంగా దేవుడు ఉంటాడని, ఆయన శిక్షించేవాడని, ఆయన మనల్ని తీర్పు తీర్చేవాడని, నేను ఆయన యొద్దకు వెళ్ళలేను, ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, ఆయన దగ్గర నేను వెళ్ళలేను, ఆయనతో మాట్లాడలేను అని, నేను పర్ఫెక్ట్ కాననే విషయాన్ని అనుకుంటారు అందరూ. ఆ విధంగా అనుకోవడం వలన ఏం జరుగుతుందంటే దేవుని యొద్దకి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు. చాలామంది ప్రజలు దేవుని యొద్దకు రాకపోవడానికి, దేవుణ్ణి తెలుసుకోలేకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవుడు కఠినంగా ఉంటాడు, శిక్షించేవాడుగా ఉంటాడు అనే విషయాన్ని వాళ్ళ హృదయాల్లో ముద్రింపబడిపోయింది అన్నమాట. అయితే నేను మీకు చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుడు చాలా ప్రేమగల తండ్రి. ఆ విషయాన్ని మనము బైబిల్లోని ఒక ఉదాహరణగా బైబిల్ వాక్యంలో తీసుకొని చదువుకుందాము. లూకాసు వార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము సుమారుగా 26 వచనాల వరకు చూసుకుంటే, ఈ వచనాల్లో తప్పిపోయిన కుమారుడి గురించి మనకు తెలియజేస్తుంది. ఈ తప్పిపోయిన కుమారుడు అంటే ఏంటంటే, తను తన తండ్రి యొద్ద నుండి తన ఆస్తిని తీసుకొని, తన భాగమును తీసుకొని తను దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. ఈ దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి ఏం చేశాడంటే, తను ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకున్నాడు. తనకిష్టం వచ్చినట్లుగా ఖర్చు పెట్టుకున్నాడు. దానివలన చాలా ఆ ధనాన్ని వృధాగా ఖర్చు పెట్టుకున్నాడు. తన జీవితం అంతా కూడా వృధాగా ఖర్చు పెట్టుకుంటున్నాడు. ఇంకా చాలా చేయరాని పనులు చేస్తూ, పాపములు చేస్తూ దేవునికి కుమారుడు దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు. ఈ విధంగా కొనసాగిస్తున్నప్పుడు తన యొద్ద ధనం అయిపోయింది. తను ఉంటున్న ప్రాంతంలో కూడా కరువు వచ్చిందన్నమాట. కరువు రావడం వల్ల ఏమైందంటే, అతని జీవితంలో ఏమైందంటే, ఆహారం తినడానికి కూడా ఆయనకి లేకపోయింది. చాలా కఠినమైన పరిస్థితి అతనికి ఏర్పడినప్పుడు అతను ఏం చేశాడంటే, ఒక యజమాని దగ్గరికి వెళ్ళి పని కోసం వెళ్ళాడు. అక్కడ ఏమీ లేకపోతే పందులకి మేతులు అంటే పందులకి మేత వేస్తారు కదండి, ఆ ఉద్యోగము అతనికి ఇచ్చి ఉన్నాడు. అతను వెళ్ళి ఉన్నాడు. అక్కడికి కూడా అతనికి ఆహారం దొరకలేదు. అయితే పందుల యొక్క ఆ దానా ఉంటుంది కదండి, ఆ దానాన్ని తిని ఆకలి తీర్చుకుందామని అతను అనుకున్నాడు. కానీ అది కూడా అతనికి దొరకలేదు. అప్పుడు చాలా బాధపడ్డాడు. తను బాధపడుతూ ఏం చేశాడంటే, తన కన్నీరు కారుస్తూ ఒక దగ్గర కూర్చొని ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాడు, నా తండ్రి వద్దన అనేక మంది పనివారు ఉన్నారు, కానీ నేను తండ్రి వద్దకు వెళ్ళలేను, తండ్రితో మాట్లాడలేను. ఇక్కడ చూడండి, ఈ కుమారుడు, ఆ వాక్యాన్ని మీకు చూసి చెప్తాను చూడండి. లూకాసు వార్త 15వ అధ్యాయము 18వ వచనం నుంచి, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నీ పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేసేదని, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకొనుటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదును అనుకుని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. చూసారండి, అతను ఏమనుకుంటున్నాడు తన హృదయములో అనంటే, నేను యోగ్యుని కాను అని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ నీ కుమారుడని అనిపించుటకు, నీ కుమారుడు తన తండ్రి యొద్దకు
వెళ్ళే ముందు తను అనుకుంటున్నాడు, నేను నీ కుమారుడిగా ఉండుటకు అర్హుని కాదు, అనిపించుటకు యోగ్యుని కాను. నన్ను నీ కూలి వారిలో ఒకనిగా పెట్టుకొనుము అని అతనితో చెప్పుదును అనుకొని. అంటే చూడండి, తన హృదయంలో నేను తండ్రి వద్దకు వెళ్ళలేను, తండ్రి నన్ను శిక్షిస్తాడు, కొడతాడు, నేను అతని ధనాన్ని ఆస్తిని అంతటిని ఖర్చు పెట్టేశాను కాబట్టి వేశ్యలతో నేను తిరిగి దాని ధనాన్ని పాడు చేసేసాను, వృద్ధి చేయలేకపోయాను. ఆ ధనం ద్వారా తను విచ్చలవిడిగా అతను పాడైపోయాడు, తినడానికి ఆహారం కూడా లేదు. అప్పుడు తను జ్ఞాపకం చేసుకుంటూ, నేను యోగ్యుని కాను, నేను పర్ఫెక్ట్ కాదు, నేను తండ్రికి కుమారుడిగా అనిపించుటకు కూడా యోగ్యుని కాను అని చెప్పుకుంటూ తను ముందుకి తండ్రి వద్దకు వెళ్ళాలని లేచి వెళ్ళాలనుకున్నాడు. ఇది ఆ కుమారుడి యొక్క మైండ్ సెట్ తన హృదయంలో ఉంది. ఆ విధంగా అనుకుంటున్నాడు. ఇక్కడ తండ్రి ఏమనుకుంటున్నాడు అనేది మనం చూద్దాం. ఇక్కడ చూడండి, 20వ వచనంలో చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు, ఇక్కడ మంచి పాయింట్ చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు, ఎవరండి? కుమారుడు దూరముగా ఉన్నప్పుడు వాడి తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనను. చాలా మంచి ప్రేమ గల తండ్రి. ఎంత కనికరం ఇక్కడ కలిగి ఉన్నాడు చూడండి. వాడింకా దూరముగా ఉన్నప్పుడు అంటే తండ్రి వెయిటింగ్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు, నా కుమారుడు ఎప్పుడు వస్తాడా అని. తండ్రి ఎంతగా ఎదురు చూస్తున్నాడు చూడండి. మనం ఎవరైనా ఎవరి గురించి వెయిట్ చేసినప్పుడు మనం ఇంటికి బయటకు వచ్చి రోడ్డు చివరి వరకు మనం చూస్తాం, వస్తున్నారా లేదా. మన వీధిలోకి వచ్చి ఎంటర్ అయిపోయిన వెంటనే మన ఇంటికి ఇంకా రాలేదు, కానీ మన వీధిలోకి ఎంటర్ అవ్వగానే కనబడుతుంటుంది మనకి దూరంలో. వచ్చేసారు అంటాం, వచ్చేస్తున్నారు అని సంతోషపడతాం మన ప్రియమైన ఎవరైనా వచ్చినప్పుడు. ఇక్కడ తన తండ్రి ఏ విధంగా ఆలోచిస్తున్నాడు, ఇంతకుముందు కుమారుడు ఏ విధంగా ఆలోచించాడనేది మీకు చెప్పాను. ఇక్కడ తండ్రి ఎలాగ ఆలోచన కలిగి ఉన్నాడు అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఇక్కడ మంచి మాట. తండ్రి వాడింకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకోరండి. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటి పాపమును చేసి తిని, ఇక మీదట నీ కుమారుడునని అనిపించుటకు యోగ్యును కానెను. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్వుని దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదుము. దేవుని స్తోత్రం. మంచి మాట. ఇది ఏం చూపిస్తుందనంటే మన తండ్రి హృదయాన్ని చూపిస్తుంది. ఇక్కడ చాలామంది ప్రజలు కూడా దేవుణ్ణి ఒక కఠినమైన వాడుగా చూస్తున్నారు, ఆయన శిక్షించేవాడుగా చూస్తున్నారు వాళ్ళ మనసులోని. ఇక్కడ చూడండి, ఈ కుమారుడు కూడా నేను తండ్రి నుంచి దూరం అయిపోయాను, అతను ఇచ్చింది అంతా నేను ఖర్చు పెట్టాను, నా ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నాను. ఆరోగ్యం పాడైపోతుంది ఆయనకి, ఎందుకంటే ఆహారం లేదు కాబట్టి ఆరోగ్యం పాడైపోతుంది. ఆరోగ్యం లేదు, బాధతో ఉంటున్నాడు. పందులు తినే పొట్టు కూడా తినడానికి ఆయనకి ఎవరు ఇవ్వలేదన్నాడు. అంతగా ఆయన ఆకలిగానే ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఆ బాధపడుతూ తనలో ఉన్న ఇన్ఫీరియర్ కాంప్లెక్స్, నేను పర్ఫెక్ట్ కాదు, నేను యోగ్యుని కాను, నా తండ్రికి కుమారుడిగా ఉండుటకు నేను యోగ్యుని కాను అని ఆయన డిసైడ్ అయిపోయాడు. నేను అతని ఇంటిలో అనేక మంది పనివారు ఉన్నారు, ఆ పనివారుల్లో నేను ఒక పనివాడిగా ఉంటాను అనుకున్నాడు. కానీ అతను ఎవడు అంటే యాక్చువల్గా అతను ఎవడు? తండ్రి కుమారుడు, అంటే వారసుడు. యజమాని తర్వాత నెక్స్ట్ యజమాని ఆయనే. కానీ ఒక పనివాడిగా నేను జాయిన్ అవుతాను
అని అనుకుంటున్నాడు. అతని హృదయంలో ఉన్న స్వభావం, అతని హృదయంలో ఉన్న ఆ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. కానీ తండ్రి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి ఇక్కడ? అతను దూరంగా కనబడగానే ఆయన్ని ప్రేమించాడు, కనికరముతో నింపబడిపోయి ఆయన్ని ముద్దు పెట్టుకున్నాడు. ఆయన మెడపైన పడి ఆయన ముద్దు పెట్టుకున్నాడు, చెప్పులు తొడిగించాడు, ప్రశస్తమైన వస్త్రాలు ధరింపచేశాడు. ప్రశస్తమైన వస్త్రాలు, ఉంగరం అంటే అధికారం. చూడండి, అతను ఏమి చేశాడు అనేది తండ్రి చూడలేదు, కానీ ఒక్కటి చేశాడు, అధికారంతో నింపాడు, వస్త్రాలు ధరింపచేశాడు, కాళ్ళకి మంచి చెప్పులు తొడిగించాడు. తన పనివారికి చెప్పి మంచి బలిష్టమైన అక్కడ ఆ దూడను తెచ్చి వధించుడి, ఆహారంకి సంతోషపడదాం అంటున్నాడు. ఎవరితో సంతోషం అంటే కుమారుడు వచ్చాడని కుమారుడితో తండ్రి సంతోషపడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు, ఎవరైనా కుల మత భేదం లేదు. మీరు క్రైస్తవులైనప్పటికీ క్రైస్తవులు కానప్పటికీ కూడా ఎవరు చూస్తున్నారు వాళ్ళందరినీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మీరు అనుకున్నట్టుగా దేవుడిగా లేడు. ఆయన ఎంతో ప్రేమగల తండ్రి. ఆయన హృదయం ఏం చేసిందంటే మనం పాపులుగా ఉన్నప్పుడే ఆయన మన కొరకు వచ్చాడు, ప్రాణం పెట్టాడు, సిలువలో మరణించాడు. ఆయన నీ పాపం శిక్ష అంతా కూడా ఆయన భరించాడు, నలిగిపోయాడు, మరణించాడు, తిరిగి లేచి ఉన్నాడు. 3వ దినం ఆయన లేచి ఇప్పుడు మన యొద్ద ఉన్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, మీరు ఎవరైనప్పటికీ కూడా మీ కొరకే ఆయన మరణించాడు. క్రైస్తవుల కొరకు ఆయన మరణించలేదు, సమస్త మానవులందరి కొరకు, నీ కొరకు, నా కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఎంత ప్రేమిస్తున్నాడంటే మనం ఆయనకు దూరం అయిపోయాం, అనేకమైన పాపములు చేశాం, దోషులుగా ఉన్నాం. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు పరిశుద్ధుడు, మన పాపులు, దూరంగా ఉన్నాం. ఆయన యొద్దకు మనం వెళ్ళలేము, మన ప్రార్థనలు ఆయన వినలేడు అని మనం అనుకుంటున్నాం. కానీ దేవుడు దూరంగా మీకు లేడు, ఆయన మీకు దగ్గరగా ఉన్నాడు. ఇప్పుడు ఎంత దగ్గరగా ఉన్నాడంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిల్లలని, మిమ్మల్ని ఆయన పిల్లలుగా ఆయన పిలుస్తున్నాడు. ఆయన పిల్లలుగా మిమ్మల్ని ఆయన పిలుస్తున్నాడు. ఇక్కడ చేసిన విధముగా తండ్రి తన కుమారుడి కనికర పడినట్టుగా మీ పట్ల కనికరము కలిగి, ప్రేమ కలిగి ఆయన ఆల్రెడీ ప్రేమ చూపించి ఉన్నాడు. ఏంటంటే 2020 సంవత్సరాల క్రితమే నీ గురించి, నా గురించి ఆయన ప్రాణాన్ని పెట్టాడు, పాపాన్ని తొలగించాడు. ఇప్పుడు ఆయనకి నీకు మధ్యన ఏ విధమైన అడ్డుబండ లేదు, ఆయన తొలగించేశాడు. ఇప్పుడు ఈ విషయాన్ని, ఈ సువార్తను, ఈ మంచి వార్తను నువ్వు అంగీకరించినట్లయితే ఆయన ఇక్కడ కుమారుడి యొక్క పాపాలని, దోషాలని లెక్క చూడలేదు. ఇక్కడ నీ పాపాలని, దోషాలని ఆయన ఇక్కడ చూడట్లేదు. ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు నీ పాపాలని, శాపాలని, రోగాలని, ఇవేటి కూడా దోషాలని ఆయన చూడట్లేదు. నువ్వు చేసిన తప్పుల్ని ఎచ్చట్లేదు, లెక్క పెట్టట్లేదు. నువ్వు అది చేసావు, ఇది చేసావు అని ఆయన్ని కోట్ చేయట్లేదు. అది నీకు అడగట్లేదు ఆయన. ఇప్పుడు ఆయన నువ్వు నా దగ్గర రా అంటున్నాడు. అంతే. ఆ తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా ఉన్నాడో వచ్చి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆయన కఠినంగా లేడు. ఆయన మీతో మాట్లాడాలి, మీతో ఇక్కడ సంతోషపడదాం అంటున్నాడు. దేవుడు మీకు, నాకు, మన దేవుడికి మనకి మధ్యన ఆ వైరాగ్యం అంటే ఆ పాప బంధకాలు అవన్నీ కూడా ఆయన తీసివేశాడు. అడ్డుబండలను తీసివేశాడు, ఆ దూరాన్ని తీసివేశాడు. ఇప్పుడు మీ యొద్దనే, మీ దగ్గరే, మీ పక్కనే ఉన్నాడు. మీరు ఇప్పుడు ఆయనకి పిలిస్తే ఆయన పలుకుతాడు, ఆయన ఆహ్వానిస్తే ఆయన మీ వద్దకు వస్తాడు. ఆయన ఇప్పుడు మిమ్మల్ని కొట్టట్లేదు, శిక్షించట్లేదు. ప్రియ
సహోదరులారా, దేవుడు ఎంతో ప్రేమతో ఈ మాటలు మీకు తెలియచేస్తున్నాడు. ఆయన హస్తాన్ని చాపుతున్నాడు మీ వైపు. కనికరముతో ఆయన మీతోని మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరులారా, ప్రియ బిడ్డలారా, ఆయన మిమ్మల్ని క్షమించి ఉన్నాడు. మీ పాపాలను తీసివేసి ఉన్నాడు. మీ రోగములను ఆయన తీసివేసి ఉన్నాడు. మీ మనసులో ఇక్కడ కుమారుడు అతను నేను పర్ఫెక్ట్ కాదు, యోగ్యుని కాదు, నాకు ఒక పనివాడిగా ఉంచాలనుకున్నట్టుగా ఆలోచనగా మనం ఆలోచిస్తున్నాం. కానీ యాక్చువల్గా ఆయన మనల్ని ఆ విధంగా చూడట్లేదు. మన పాపాలన్నీ తీసివేసేసాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు మిమ్మల్ని క్షమించి ఉన్నాడు. దేవుడు ప్రేమగల తండ్రి అనే విషయాన్ని తెలియచేస్తున్నాడు. ఈ ప్రేమగల తండ్రి నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. నీవు ఆయనతో మాట్లాడాలి, సంతోషపడాలి అని ఆయన ఎంతో చేతులు చాపి నీ వైపు చూస్తున్నాడు. ఆయన ప్రేమగల తండ్రి. ఆయన కఠినమాడు కాదు. నీకు దూరంగా ఆయన లేడు. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే స్తోత్రాలు. ప్రార్థన వింటున్న బిడ్డలందరూ కూడా అందరూ కలిసి హృదయంలో ఒక్కసారి కళ్ళు మూసుకొని, నా తండ్రి, నా కొరకు నువ్వు పాపములను శాపములన్నిటినీ తీసివేశావు. నా కొరకు మరణించావు, ప్రాణం పెట్టావు. నిన్ను ఇంతకాలం నువ్వు ఒక కఠినమైన వాడు అని, శిక్షించేవాడు అని నా హృదయంలో ఏదేదో మనుషుల్లో నేను నీ గురించి తప్పుగా నేను ఆలోచించాను తండ్రి. ఇక నుంచి నేను ఆ విధంగా ఆలోచించను. నువ్వు ప్రేమగల తండ్రివని పిలిస్తే పలికేవాడు అని, నా హృదయంలోకి రా అంటే, నా జీవితంలోకి రా అంటే నీవు వచ్చేవాడని, ఇప్పుడు నా పాపమును నువ్వు లెక్కించట్లేదనే విషయాన్ని నాకు తెలియచేసి ఉన్నావు ప్రభువా. నువ్వు ఎంతో ప్రేమగల తండ్రివని, జాలిగల దేవుడు అని, క్షమించావని నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియుడలందరితో మీరు మాట్లాడినందుకు నీకు వందనాలు ప్రభువా. మరోసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం, నీకే మహిమ చెల్లిస్తున్నాం, నీకే ఘనత చెల్లించుకుంటూ తండ్రి, ప్రియ బిడ్డలు ఎంతమంది విన్నారో వాళ్ళందరినీ కూడా నువ్వు క్షమించి ఉన్నావు. దోషాలను క్షమించి ఉన్నావు. రోగాలను తొలగించి ఉన్నావు. ప్రేమతో నీవు వాళ్ళని హత్తుకుంటున్నావు, ముద్దు పెట్టుకుంటున్నావు. పాపాలను ఎన్నడూ కూడా నీవు చూడట్లేదనే విషయం తెలియచేసి ఉన్నావు తండ్రి. నీ బిడ్డలు ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా, వాళ్ళు ఎంత భయంకరమైన పాపములో మునిగి ఉన్నప్పటికీ కూడా, ఈ స్వరం వింటున్న బిడ్డలని నువ్వు లేవనెత్తినందుకు నీకు వందనాలు. నీ స్వరాన్ని పంపించి లేవనెత్తినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రార్థన యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించునుగాక మిమ్మల్ని. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు.